ఇక H1B వీసా రుసుమును $1,00,000కు పెంచిన అమెరికా ప్రభుత్వం వీటికి సంబంధించి కొత్త నిబంధనలు తీసుకొచ్చే పనిలో నిమగ్నమైనట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో అధిక నైపుణ్యం ఉన్న ఉత్తమ వేతనాలు పొందే నిపుణుల ఎంపిక కోసం తాజా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రస్తుతం ఉన్నటువంటి లాటరీ విధానంలో కీలక మార్పులు తెచ్చే యోచనలో ఉన్నట్టుగా సమాచారం. H1B వీసా ఎంపిక ప్రక్రియలో ఈ మార్పులకు సంబంధించిన ప్రతిపాదనలను ఫెడరల్ రిజిస్ట్రార్ తాజాగా విడుదల చేసింది. తాజా ప్రతిపాదనల ప్రకారం H1B కోసం ప్రస్తుతం ఉన్నటువంటి లాటరీ విధానాన్ని మార్చాలని డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్ల్యాండ్ సెక్యూరిటీ భావిస్తోంది. అధిక నైపుణ్యం కలిగిన విదేశీయులను మాత్రమే అనుమతించడం, అమెరికన్లకు ప్రాధాన్యం కల్పించే ఉద్దేశంతో వీటిని రూపొందించినట్టుగా తెలుస్తోంది. ఉద్యోగి వేతన స్థాయిని అనుసరించి రిజిస్ట్రేషన్లో ప్రాధాన్యం కల్పించడం, వేతన వర్గీకరణ ఆధారంగా దరఖాస్తులను విభజించడం వంటి చర్యలు తీసుకోబోతున్నారు. ఈ కొత్త నిబంధనలను వచ్చే ఏడాది నుంచి అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఒకవేళ ఇవి అమల్లోకి వస్తే H1B ఉద్యోగులకు చెల్లించే మొత్తం వేతనాలు 2026 ఆర్థిక సంవత్సరంలో $502 మిలియన్ పెరుగుతాయని DHS అంచనా వేసింది. ఇక H1B వీసాలపై ఇటీవల అమెరికా విధించిన $1,00,000 రుసుము నుంచి వైద్యులకు మినహాయింపు ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతపై US వైద్య సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకునేందుకు ట్రంప్ రెడీ అయినట్టుగా తెలుస్తోంది. ఈ మేరకు వైట్ హౌస్ ప్రతినిధి టేలర్ రోజర్స్ ఈ విషయంపై హింట్ ఇచ్చారు. వీసా రుసుములపై అధ్యక్షుడు ట్రంప్ సంతకం చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులో వైద్యులు, వైద్య సిబ్బందికి కూడా మినహాయింపును అందివ్వబోతున్నట్టుగా తెలిపారు. భారీ వీసా ఫీజుల వల్ల విదేశీ వైద్యులు అమెరికాకు వచ్చే అవకాశం ఉండబోదని, అందుకు కాబట్టి ఇప్పటికే వైద్యుల కొరత ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతాల్లో పరిస్థితి మరింత క్షీణిస్తుందని అక్కడ వైద్య నిపుణులు హెచ్చరించారు. దీంతో వైద్య రంగంపై వైట్ హౌస్ యూటర్న్ తీసుకున్నట్టుగా సమాచారం. దీనిపై త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉందని పలు కథనాలు పేర్కొన్నాయి. ఇక H1B వీసా అనేది అమెరికా కంపెనీలు విదేశాల్లో మంచి స్కిల్స్ కలిగిన యువతను తమ సంస్థలో నియమించుకోవడానికి అనుమతించేందుకు దోహదపడుతుంది. ఈ వీసా 3 ఏళ్ల పాటు వ్యాలిడిటీ కలిగి ఉండగా దానిని మరో 3 ఏళ్లు పొడిగించే అవకాశం ఉంటుంది. అయితే ఈ వీసాపై రుసుమును అమెరికా ప్రభుత్వం ఇటీవల భారీగా పెంచింది. దీంతో పలువురు ఆందోళన వ్యక్తం చేయగా కొత్త దరఖాస్తులపైనే రుసుము విధించబోతున్నట్టుగా స్పష్టం చేసింది. తాజాగా దాని నుంచి వైద్యులను మినహాయించేందుకు నిర్ణయం తీసుకోవడం గమనార్హం.